ఒక భర్త తన భార్యని ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్‌లో ఉడికించి, ఆ ముక్కలుగా నరికిన ఏవైతే ఉంటాయో కుక్కర్‌లో ఉడికించిన తర్వాత అవన్నీ చెరువులో పడేశాడంట. ఇలా ఎందుకు చేశాడు? అసలు మెయిన్ రీజన్స్ ఏంటి? ఈ వీడియోలో అయితే డీటెయిల్‌గా అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అంతకంటే ముందు మా ఛానెల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకొని మా వీడియోని లైక్ చేసుకోండి. ఇతని పేరొచ్చేసి గురుమూర్తి. ఈయన ఎక్స్ ఆర్మీ పర్సన్ ఒకప్పుడు. ఇప్పుడైతే డీఆర్‌డీఓలో ఒక ప్రైవేట్ సెక్యూరిటీగా అయితే వర్క్ చేస్తున్నాడు. ఇతని భార్య పేరొచ్చేసి మాధవి. అయితే వీళ్ళు మీర్పేటలో అయితే ఉంటున్నారు. అయితే వీళ్ళ పిల్లలతో సహా సంక్రాంతికి వెళ్దామని అనుకున్నారు. అయితే ఉన్న రష్ తోటి అప్పుడు సంక్రాంతికి చాలా అంటే చాలా రష్ ఉండే గదా! ఆ రష్ తోటి ఇగ పిల్లల్ని అక్కడ సైడ్ అయితే ఇద్దరు పిల్లలనైతే అక్కడ సైడ్ అయితే వీళ్ళ ఊరికైతే పంపించారు. అయితే వీళ్ళిద్దరూ అక్కడ సంక్రాంతికి వెళ్ళకపోయేసరికి ఇక్కడనే ఉన్నారు. అయితే ఇక్కడ జరిగిందేందంటే, ఈ గురుమూర్తి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆమెను ముక్కలు ముక్కలుగా నరికి చెరువులో అయితే పడేశాడు. అయితే ఇలా పడేయడానికి మెయిన్ రీజన్ ఏందంటే, చిన్న అనుమానంతోటే ఇలా చేశాడంట. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటిదంటే, ఇతను ఎవరైతే గురుమూర్తి ఉన్నాడో, ఇతను వాళ్ళ ఎవరైతే మాధవి వాళ్ళ పేరెంట్స్ ఉంటారో వాళ్ళకి ఫోను జేసి, ఇలా మీ కూతురు నాతోటి గొడవ పడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. మీ దగ్గరికేమన్నా వచ్చిందా అని జెప్పి గురుమూర్తి వాళ్ళకి ఫోను జేసి చెప్పిండంట. ఇదంతా ఆఫ్టర్ మొత్తం ఆమెను చంపేసి అంతా ముక్కలు ముక్కలు నరికేసిన తర్వాత ఇలా ఫోను జేసి ఇలా చెప్పాడంట. అయితే వాళ్ళు టెన్షన్ పడుతూ మా దగ్గరికి ఏం రాలేదు. ఎందుకిలా ఫైటింగ్ చేస్తున్నారు? ఎందుకిలా గొడవ పడుతున్నారు? అని వాళ్ళ పేరెంట్స్ అన్నారంట. అయితే వస్తదేమో ఇంకా కొద్దిసేపు చూడండి అని అనేసరికి 2 డేసు ఇతను గుట్టా 2 డేస్ అయ్యేసరికి ఆమె గుట్టా వాళ్ళ ఇంటికెళ్ళలేదంట. వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. ఇతను కూడా చాలా టెన్షన్ పడుతున్నాడంట. అయితే సెకండ్ డే వాళ్ళేం జేషిర్రు, ఎవరైతే మాధవి వాళ్ళ అమ్మ, నాన్న ఉంటారో వాళ్ళు ఇక్కడికొచ్చి మీర్పేట్ పోలీస్ స్టేషన్‌ల గురుమూర్తి, మాధవి వాళ్ళ అమ్మ, నాన్న ఏదైతే మీర్పేట్ పోలీస్ స్టేషన్ ఉందో అందులో వెళ్లి మిస్సింగ్ కంప్లెయింట్ అయితే వీళ్ళు ఫైల్ చేశారు. అయితే ఇక్కడ గురుమూర్తి ఎంత యాక్టింగ్ చేసుకుంటా అక్కడ చంపేసిన తర్వాత మంచి యాక్టింగ్ చేసుకుంటా అక్కడ పోయి అయితే కంప్లెయింట్ ఇచ్చాడు. అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న తర్వాత ఏదైతే వాళ్ళు ఉంటున్న నివాసం ఏదైతే మీర్పేటలో అక్కడికి పోలీసోళ్ళు ఎళ్లారు. పోలీసులు అక్కడ మొత్తం ఎంక్వైరీ చేస్తే వాళ్ళకి తెలిసిందేందంటే, ఈ గురుమూర్తి అనే వ్యక్తే ఆమెను చంపేశాడు. అతి దారుణంగా చంపేశాడని పోలీసులకైతే ఇన్వెస్టిగేషన్‌లో తేలింది. ఇది గురుమూర్తికి తెలీదు. అయితే ఈళ్ళెవరైతే పోలీసులుంటారో కిందున్న అపార్ట్మెంట్స్ గాళ్ళకు, పక్కకున్న అపార్ట్మెంట్స్‌లకి చుట్టుపక్కోళ్ళకు వాళ్ళకు గూడా ఎంక్వైరీ చేస్తే, మాకు కుక్కర్ సౌండ్‌లు కంటిన్యూస్‌గా వినబడ్డాయి. అవి కూడా చాలా పెద్దగా వినబడ్డాయి. ఇంకోటేందంటే, చాలా గలీజ్ స్మెల్ అయితే వచ్చింది వాళ్ళ ఇంట్లో నుంచి. మేము గూడా వెళ్లి అడిగితే మా కుక్క చనిపోయింది ఇలా మేము కొద్దిగా లేట్‌గా రియాక్ట్ అయ్యాము. ఇంకో 1 డేలో వస్తది తర్వాత రాదని జెప్పి, ఇలా కొన్ని వర్డ్స్ అయితే కొన్ని మాటలైతే జెప్పాడంట. అయితే పోలీసులు ఇదంతా ఇన్వెస్టిగేషన్ జేసిన తర్వాత వాళ్ళు ఫైనల్ డెసిషన్ అయితే గురుమూర్తి చంపాడని అయితే వాళ్ళైతే తీసుకున్నారు. అయితే గురుమూర్తిని అండ్ ఎవరైతే మాధవి వాళ్ళ అమ్మ, నాన్న ఉంటారో వాళ్ళందరిని పోలీస్ స్టేషన్‌కైతే తీసుకుపోయారు. తీసుకపోయి వాళ్ళ స్టైల్‌లో ఎవరైతే పోలీసులు ఉంటారో వాళ్ళ స్టైల్‌లో అడిగితే అప్పుడు గురుమూర్తి వర్షన్ ఇలా అన్నాడంట. మేమిద్దరం గొడవ పడ్డాము. గొడవ పడ్డ మూమెంట్‌లో నేను కొట్టాను. ఆమె స్పృహ తప్పి కింద పడిపోయింది. అలా కొద్దిసేపు ఊపిరి ఆగి ఒకటేసారి శ్వాస ఆగిపోయింది. ఆమె చనిపోయింది. ఇది యాక్సిడెంట్‌గా జరిగింది. ఎక్కడ నా పైకొస్తదని చెప్పి ఆమెను బాత్రూమ్‌లోకి తీసుకుపోయి ముక్కలు ముక్కలుగా నరికి బోన్స్ సెపరేటు, మాంసం సెపరేటు అండ్ ఏవైతే పార్ట్స్ ఉంటాయో అవన్నీ సెపరేట్ చేసి మొత్తం ఏవైతే బొక్కలుంటాయో అవి మొత్తం పొడి పొడి చేసి ఒక కవర్‌లో అయితే ఏసి మాంసంని మొత్తం ముక్కలు చేసి కుక్కర్‌లో అయితే ఉడికించాను అని ఈయన వర్షన్ అయితే ఇలా చెప్పాడు. పోలీసులకైతే ఇది చాలా అంటే చాలా షాకింగ్‌గా అనిపించింది. అయితే ఉడికించిన ముక్కల్ని ఏం చేసిండు అలానే ఆ పొడి ఏదైతే బొక్కలుంటాయి గదా! అవి దంచినయి మొత్తము ఉడికించిన ముక్కలు కొన్ని ఉడకకపోవడంతో ఏం చేసిండు అవన్నీ ఒక బకెట్‌లో వేసుకొని అక్కడైతే ఏదైతే మీర్పేట్ సరౌండింగ్స్‌లో చెరువుంటుందో అందులో అయితే మొత్తం పడేశాడంట. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటిదంటే పోలీసోళ్ళకి దొరికింది. ఇతను బకెట్ పట్టుకొని సీసీటీవీ ఫుటేజ్‌లో అపార్ట్మెంట్‌లో గాని, ఆ చుట్టుపక్కల గాని దొరికిందేందంటే ఇతను బకెట్ పట్టుకొని బయటికెళ్ళేది ఒక సీసీటీవీ ఫుటేజ్ ఉంది. మాధవి మిస్సింగ్ కంప్లెయింట్ అని ఎవరైతే వీళ్ళు ఇచ్చారో ఈ గురుమూర్తి కూడా, మాధవి ఇంట్లోకి అంటే వీళ్ళ ఇంట్లోకి వచ్చే సీసీటీవీ ఫుటేజ్ ఉంది గానీ, మళ్ళా తిరిగెళ్ళే సీసీటీవీ ఫుటేజ్ అయితే అస్సలు లేదు. ఆమెను ఇక్కడనే ఇతనే ఏదో చేశాడు, ఇతనే చంపేశాడని వాళ్ళు పక్కా అయితే జెప్తున్నారు. గురుమూర్తి కూడా చెప్పేసాడు. ఆమె చనిపోయింది. నేనే ఇలా ముక్కలు ముక్కలుగా నరికి ఎక్కడ నా మీదకొస్తది. ఇది యాక్సిడెంట్‌గా జరిగింది. అనుకోకుండా జరిగిందని జెప్పి అతనైతే చెప్తున్నాడు. అయితే ఇక్కడ పోలీసులు ఏమంటున్నారంటే, ఇది నువ్వు యాక్సిడెంట్‌గా ఆమెను కొట్టిన తర్వాత ఆమె కింద పడి స్పృహలో పడిపోయింది. అయితే నువ్వు పోలీస్ స్టేషన్‌కొచ్చి కంప్లెయింట్ ఇయ్యొచ్చు కదా! లేదంటే వాళ్ళ అమ్మ, నాన్నకి చెప్పొచ్చు కదా! ఇలా గొడవ పడుతుంటే ఇలా చనిపోయిందని జెప్పి. నువ్వు యాక్సిడెంట్‌గా అయితే చేయలేవు. ఇది ఎన్నో రోజుల నుంచి ప్రీ ప్లాన్డ్‌గా చేస్తేనే ఇలా చేస్తున్నావు. అయితే అక్కడ మనం ఏదైతే చికెన్, మటన్ నరుకుతాం మొద్దుంటది కదా! ఆ చెక్క గూడా అక్కడ దొరికిందంట వాళ్ళకు. అలానే ఈ బ్లడ్ గాని, ఇదంతా గాని
అక్కడ కార్నర్స్‌లా పోలీసులకు కనిపించిందంట. అయితే ఈ గురుమూర్తి అనే వ్యక్తి ఎన్నో రోజుల నుంచి ఇలా ప్లాన్ చేసి పిల్లల్ని అక్కడ పంపించి, ఇంటికి పంపించి, వాళ్ళ ఏదైతే సొంతూరు ఉంటుందో అక్కడికి పంపించి, ఈమెని ఇక్కడ ఉంచి, ఇలా ప్రీ ప్లాన్డ్‌గా చేశాడని మనకు క్లియర్‌గా అయితే తెలుస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటిదంటే, ఈ కుక్కర్‌లో ఉడికిస్తున్న స్మెల్లు చాలా మందికి బయట ఒక బ్యాడ్ స్మెల్ అయితే వచ్చిందంట. వచ్చి గుట్ట అడిగితే ఫస్ట్ ఇతను కుక్కని చంపేసాడంట. వాళ్ళకి అనుమానం రావద్దని చెప్పి కుక్కని చంపేసి ఆ కుక్క మీద ప్రయోగం చేశాడంట. ఎలా నరకాలి? ఏంది? అంత షార్ప్ ఉన్నాయా? లేవా కత్తులని చెప్పి అతను కుక్క మీద చేసిన తర్వాత ఈ అమ్మాయినైతే తన భార్యనే ఇలా అయితే ఇంత దారుణంగా అయితే ఇతను చేశాడు. మీర్పేట్ పోలీసులు ఏదైతే ఈ గురుమూర్తి ఆ చెరువులో పడేశాడో ఈమె ముక్కలను అక్కడికెళ్ళి మొత్తం రీసెర్చ్ చేసి మొత్తం ఎంక్వైరీ చేస్తే అక్కడ ఆమె ఏం దొరుకుతలేవు. ఆనవాళ్ళైతే అస్సలు దొరుకుతలేవు. కోర్టుకు ఇతన్ని అప్పజెప్పాలన్నా అసలు ఏమని అప్పజెప్తారు? ఇప్పుడు అసలు ఏం ఎవిడెన్స్ అయితే లేవు. ఆమె కింద పడిపోయింది నేనిలా చేశానని చెప్పి అదొక్క ఎవిడెన్సే ఉంది. ఇతనైతే తన భార్యని కేవలం అనుమానంతోటే చంపేశాడని చెప్పి చాలా న్యూస్ అయితే వస్తున్నది. ఎవరైనా గానీ ఇలా అనుమానం ఉంటే తర్వాత క్లియర్ చేసుకొని అలానే వెళ్ళాలే గానీ ఇలా కొట్టి ప్రీ ప్లాన్డ్‌గా ఆమెను మర్డర్ చేసి ఇలా జరిగినాయి. చంపేసడం జరిగినాయి నార్మల్‌గా ఇలా గానీ ఇది ఇంత దారుణంగా చంపేసిన తర్వాత ముక్కలు ముక్కలు నరికి కుక్కర్‌లో ఉడికించడం అంటే ఇది చాలా అంటే చాలా దారుణం. ఒక సైకో ఎలా చేసాడో సేమ్ అలా చేసాడని చెప్పొచ్చు. తను ఎన్ని మూవీస్ చూసి ఇలా చేసాడు. పోలీసులైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇతనికైతే జైలు శిక్ష, మరణ శిక్ష అయితే తప్పదని చాలా అంటే చాలా న్యూస్‌లొస్తున్నాయి. చూద్దాం ఇది ఇంకెంత ముందుకెళ్తదో. ఈ గురుమూర్తి వచ్చేసి ఒక ఎక్స్ ఆర్మీ పర్సన్. ఆయన అయ్యుండి ఇలా చేయడం పెద్ద తప్పంటే తప్పు. ఇతని గురించి మీరేమనుకున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్‌కి మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకొని మా వీడియోని లైక్ చేసుకోండి.